డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పవన్ కుమార్. ఈ వీడియోలో నేను ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది, రేపు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుందని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, దాంతోపాటు గోల్డ్ సిల్వర్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఉంది, అది కూడా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. దాని తర్వాత సిపిఐ డేటా కూడా వచ్చింది. బిట్ కాయిన్ కూడా 25% ఫాలో అయింది. ఎందుకు ఫాలో అయింది, ఇప్పుడు మనం బిట్ కాయిన్ ఏ విధంగా చూడాలన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. కమింగ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్, నిఫ్టీ 0.23% నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.21% నెగిటివ్. బ్యాంక్ నిఫ్టీ 0.04% పాజిటివ్. బిఎస్సి 500 0.16% నెగిటివ్లో మనకు క్లోజ్ అవడం అన్నది జరిగింది. ఇంకా రూపీ డాలర్తో కంపేర్ చేసి చూసుకుంటే స్ట్రెంత్ ఆన్ అయింది ఈరోజు 2 పైసెస్. అండ్ మనకి సెప్టెంబర్ సిపిఐ డేటా కూడా వచ్చింది, 1.54% వచ్చింది. దానికి సంబంధించిన డీప్ డేటా అయితే ఇక్కడ కనబడుతుంది. సెప్టెంబర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ లోవర్ సిన్స్ జూన్ 2017 నుంచి ఇదే తక్కువగా రావడం అన్నది అనమాట. మీకు మిగతాది ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉన్నది, రూరల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, అర్బన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. విచ్ ఈజ్ ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి మార్కెట్ టుడే ఏదైతే ఉందో ఆ మార్కెట్ టుడేలో ఒకసారి చూడండి. నిఫ్టీ కంటిన్యూస్గా 2 సెషన్స్ గ్రెయిన్ స్ట్రీక్ అన్నది కంటిన్యూ అయ్యి క్లోజ్ విత్ ఇన్ ప్రీవియస్ డే రేంజ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ వచ్చేసి ఆ లోలో ఎండ్ అయింది. ఇండియా విక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఓవరాల్గా 9% జంప్ అయిందండి. నేను చాలా డేస్ నుంచి చెప్తున్నాను, ఇండియా విక్స్ ఎప్పుడైతే జంప్ అవుతుందో అప్పుడు మాత్రమే మార్కెట్లో మనం మూమెంట్ని చూస్తామని చెప్పేసి. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మంచి మూమెంట్ అన్నదే రన్ అవుతుంది. మిగతా సెక్టార్లో కూడా కొంచెం ఈరోజు మార్కెట్లో నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కూడా ఫాలో అయింది. విప్రో, ఇన్ఫోసిస్ కిందకి డ్రాక్ చేయాయి. ఆ తర్వాత నిఫ్టీ మెటల్ కూడా రెడ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 2 డేస్ రైజ్ తర్వాత ఈరోజు డిప్ అయింది అనమాట మార్కెట్. నిఫ్టీ ఎనర్జీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. తర్వాత నిఫ్టీ ఎక్స్టెండెడ్ లాసెస్ ఫర్ సెకండ్ డే కూడా లాసెస్లోనే క్లోజ్ అయింది. టాటా మోటార్స్ అన్నది ఆల్మోస్ట్ 2.5% ఇదే డ్రాక్ చేసేసింది అనమాట. తర్వాత నిఫ్టీ ఫార్మా ఎండ్స్ లోవర్. స్నాప్ 2 డే ర్యాలీ మనకి ఈ స్టాక్స్ అన్నీ కిందకి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. తర్వాత మీకు ఈటీఎఫ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. చాలామంది రీసెంట్ టైమ్స్లో అండి గోల్డ్లోని సిల్వర్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ రష్ పాజిటివ్ మార్కెట్లో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే భారీగా పెరిగిపోవడం కానీ ఇవన్నీ చూసి చాలామంది పెడుతున్నారు. కానీ దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువైపోయింది, మనకు కావాల్సింది ఎక్కువైపోయింది, ఒరిజినల్గా సిల్వర్ ఉన్నదేమో తక్కువైపోయింది అని చెప్పేసి మనకు డేటా పాయింట్ కనపడుతుంది. ఈటీఎఫ్లు కూడా ఉండాల్సిన దానికంటే ఎంత ఎక్కువలు ఉన్నాయో ఇక్కడ మనకు డేటా రూపంలో కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నిప్పాన్ ఇండియా, తర్వాత ఐసిఐసి ప్రొడెన్షియల్ క్లోజింగ్ ప్రైజెస్ యావరేజ్గా అక్టోబర్ 9 ప్రకారం చూసుకుంటే 156, 159 ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా. మీకు పక్కనే ఇలా చూసుకుంటే ఇక్కడ 5.5% ఉండాల్సిన వాల్యూ కంటే ఇది ఎక్కువగా ఉంది నిప్పాన్ ఇండియా అన్నది. తర్వాత ఐసిఐసి ప్రొడెన్షియల్ వచ్చేసి 3.4% ఎక్కువగా ఉంది ఉండాల్సిన దానికంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ 100 రూపీస్ అనుకోండి, మీరు దాన్ని 5.5% ఎక్స్ట్రా ఇచ్చి కొంటున్నట్టు అనమాట. 150కి, 120కి, 130కి కొంటున్నారు. కానీ దాని ఒరిజినల్ వాల్యూ ఎంతండి బయట మార్కెట్లో? ఓన్లీ 100 రూపీసే. అందుకనే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త, ఈ డేటా అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డ్రాప్ అయిందనుకోండి, భారీగా డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉందన్నమాట. ఓకే. తర్వాత యూఎస్కి సంబంధించి ఏదైతే ఇండియాకి సంబంధించింది లేకపోతే చైనాకి సంబంధించిన ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా కూల్ ఆఫ్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు అయితే నెగిటివ్గా రన్ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా కూల్ ఆఫ్ అయ్యి పాజిటివ్ న్యూస్ టర్న్ అయింది అనుకోండి, ఇవి పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ కూడా వీటిలోనే వెళ్ళిపోరు కదా, మార్కెట్స్లో కూడా షిఫ్ట్ అవుతారు. అప్పుడు షిఫ్ట్ అయ్యారంటే ఇవి కూడా పడే అవకాశం అన్నది కొంచెం లిటిల్ బిట్ ఉంది. అవి పాజిటివ్ వస్తాయి. ట్రంప్ ఉన్నంత వరకు పాజిటివ్ న్యూస్ రాదలే పవన్ బ్రో అనుకున్నారు అనుకోండి, దెన్ ఫైన్, ఇవి వెళ్తానే ఉంటాయి ఈ 5 years కూడా. ఓకేనా. తర్వాత ఇంకా మిగతా డేటా పాయింట్ చూసుకుంటే గోల్డ్ అండి. గోల్డ్ని మనకి మెర్క్యూరియంతో తయారు చేయొచ్చు అని చెప్పేసి వేరియస్ ప్లాట్ఫామ్స్లో అప్డేట్లు కనపడుతున్నాయండి. అంటే గోల్డ్ని రీప్లేస్ చేసే మెటల్ అన్నది క్రియేట్ అవుతున్నట్టే. సో అలా అది కానీ నిజమైతే మాత్రం పక్కా గోల్డ్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెర్క్యూరీతో గోల్డ్ క్రియేట్ చేస్తే ఇంకా ఎక్కువ గోల్డ్ వచ్చేస్తుంది కాబట్టి సప్లై ఎక్కువైపోతుంది. కాబట్టి సప్లై ఎక్కువైతే ఆటోమేటిక్గా పడుతుంది అనమాట. ఓకేనా. ఇవి మనకి బేస్ డేటా పాయింట్స్. నెక్స్ట్ బిట్ కాయిన్ గురించి మాట్లాడుకోవాలి. బిట్ కాయిన్ ఏదైతే చైనా మీద ట్రంప్ 100% టారిఫ్ విధించారో అప్పుడు భారీగా 25% ఫాలో అయిపోయిందండి. చాలామంది భారీ మొత్తంలో క్రిప్టోలో లాస్ అయ్యారు. అందుకని నేను క్రిప్టో చేయకండి, ఇండియన్ మార్కెట్ సమయంలో 30% ట్యాక్స్ ఉంటుంది ఇండియాలో. అండ్ అదేవిధంగా మనకి లెగాలిటీస్ కరెక్ట్గా లేవు. ఒకవేళ పోతే ఎవరిని అడిగే పరిస్థితులు అన్నది లేదు బిట్ కాయిన్కి సంబంధించి.
తర్వాత క్రిప్టోలో ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి యాప్స్ రూపంలో కానీ ఇవి కానీ. ఎవరు పడితే వాళ్ళు కాయిన్స్ తీసుకొచ్చేస్తారు. అది నేను ఎప్పుడు కూడా చెప్తానే ఉన్నాను. సింగిల్ పర్సన్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటదనమాట దీని యొక్క మూవ్‌మెంట్ అన్నది. సో ఇంత ఫాలో అవ్వడంతో చాలామంది అధిక మొత్తంలో లాస్ అయినోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫైన్ ఆల్రెడీ ఉన్నాం పవన్ బ్రో. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఉన్నవాళ్ళం కొత్తగా వెళ్ళే వాళ్ళని అయితే నేను చెప్పట్లేదు. ఉన్నవాళ్ళని ఏం చేయాలంటే 100% కూడా మీరు బిట్‌కాయిన్ పక్కాగా అయితే తీసేయరు. ఉంటది కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హై కొట్టడం అన్నది పక్కా. ఎళ్ళడం అయితే ఎళ్తది. 90% అన్నది మళ్ళీ రికవరీ అన్నది అయిపోతది. సో ఇప్పుడు ఏదైతే హై ఉందో, ఈ హై ఉంది కదా! ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ రికవరీ అయింది 50%, ఇంకో 50% రికవరీ ఉందంటే, ఏదైతే ఇప్పుడు హై క్రియేట్ చేసుకుందో దీన్ని ఆపర్చునిటీ కింద తీసుకొని 115986 ఈ లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్ బ్రేక్ అయితే మీరు బై సైడ్ వెళ్ళే అవకాశాలన్నీ ఉన్నాయన్నమాట. మంచి ఆపర్చునిటీ అది. దాన్ని తీసుకుంటే మీరు అదంతా కూడా రికవరీ చేసుకోవచ్చు. మార్కెట్ రికవరీ అవుతది కాబట్టి మీరు కూడా ప్రాఫిట్‌ని కూడా రికవరీ చేసుకోవచ్చు. ఏదైనా లాస్‌లు ఉంటే వాటిని రికవరీ చేసుకోవచ్చు. ప్రాఫిట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది బిట్‌కాయిన్‌కి సంబంధించి. దాని తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. డే టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి చెప్తాను. డే టైమ్ ఫ్రేమ్‌లో మనకి పీక్ ఏరియాలో ఉంది ఇక్కడ దాకా ఫాల్ అయ్యి మనకి డిమాండ్ ఏదైతే ఉందో అక్కడ మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అయ్యి మళ్ళీ రికవర్ అయిపోయి ఏదైతే టార్గెట్ ఉందో దాని టార్గెట్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ట్యాప్ చేసింది. ఈరోజు ఒకసారి లెవెల్స్ చూద్దాం. నేను మార్నింగ్ లైవ్‌లో పెట్టిన లెవెల్స్‌ని. సో ఇక్కడ R1 పెట్టాను. స్టార్టింగ్ ఇది బ్రేక్ అయిపోయి R1 దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకెళ్ళి ఏదైతే ట్యాప్ అవుతుందని ఏరియా పెట్టుకున్నామో మనం మార్నింగ్ లైవ్ చూడండి. 25,265 మార్నింగ్ లైవ్ ఎక్కడ ఉంటది? మన స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ అప్‌లోడ్ అయ్యి ఉంటది. అది చూడండి, సెర్చ్ చేయండి, మీకు కూడా వస్తది. ఓకేనా? సో దీన్ని ట్యాప్ అయ్యి కరెక్ట్‌గా మళ్ళీ అక్కడి నుంచే కూడా కరెక్ట్ అవుతా స్లోగా అక్కడ ఎండ్ అవ్వడం అన్నది జరిగిందనమాట. ఓకే, అయిపోయింది పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. రేపు మార్కెట్ ఎస్జెక్స్ నిఫ్టీ అన్నది ఎక్కడ ఓపెన్ అవుతుంది? యాజ్ ఆఫ్ నౌ అయితే -34 పాయింట్స్‌లో ఓపెన్ అవుతుంది. నెగెటివ్ సైడ్ మేబీ ఓపెన్ అవ్వచ్చేమో. కాబట్టి ఇక్కడ లెవెల్స్‌ని చూస్తాను. R1 అన్నది అలాగే బేస్ లెవెల్. R1 బ్రేక్ అయిందంటే మనకు 25,118 ఉంది కదా! అక్కడ దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. మేజర్ లెవెల్ ఇది. మేజర్ లెవెల్ బ్రేక్ అయితే 25,056 దాకా మనకు మార్కెట్ అన్నది వచ్చే అవకాశం ఉంది S1 వరకు. ఇది డౌన్ సైడ్ లెవెల్స్. ఇది బ్రేక్ అయ్యాక కంటిన్యూస్‌గా ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. అదే అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. ఇది ఆల్రెడీ ట్యాప్ అయిపోయింది కాబట్టి సో ఇది సేమ్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయితే మాత్రం మార్కెట్‌లో ఈ ఏరియా ఉంది కదా! ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా! 25,268 అది బ్రేక్ అవ్వగానే కంటిన్యూస్‌గా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం అన్నది ఉందన్నమాట. మార్కెట్ ఎక్కువ పాయింట్లు ఎప్పుడన్నా గ్యాప్ డౌన్ అయినప్పుడు రికవరీకి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రికవరీ ఉందో ఈ క్యాండిల్ దాకా 330 క్యాండిల్ దాకా వస్తుందని చెప్పాను. కరెక్ట్‌గా 330 క్యాండిల్ దాకా వచ్చిందనమాట. ఆల్రెడీ రీచ్ అయిపోయింది కాబట్టి ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ 330 క్యాండిల్ కాకుండా దీని హై ఉంది కదా! ఈ పింక్ కలర్ ఉంది కదా పైన, ఆ పింక్ కలర్ దాకా కూడా మనకి వెళ్ళే అవకాశం ఉంది. దీని మిడ్‌లోనే ఓపెన్ అయితే మనకు టుమారో మార్కెట్ నిఫ్టీ దీన్ని నో ట్రేడింగ్ జోన్ కింద పెట్టుకోండి. ఈ లెవెల్ కానీ బ్రేక్ అవ్వాలి, లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే పింక్ కలర్ దగ్గరికి వెళ్తది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ R1 టు మళ్ళీ 25,118 ఉంది కదా! ఇది ఎక్కడ దాకా కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది. సో ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇక్కడ ఏదైతే మనకి 25,046 ఉంది కదా! S1 ఏరియా దగ్గర అక్కడ దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. కమింగ్ టు మిడ్ క్యాప్, నేను మార్నింగ్ ఏదైతే లెవెల్ చెప్పానో అట్లాగే ఏరియాకి వచ్చి ఇది బ్రేక్ అవుతా ఈ లెవెల్‌లో ట్యాప్ అవుతదని చెప్పాను. ఈ లెవెల్ ట్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇదని చెప్పాను. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అక్కడికి వెళ్ళి ఎంత కరెక్ట్ లెవెల్ అంటే అది కరెక్ట్‌గా విక్ ట్యాప్ అయ్యి వచ్చింది చూడండి. సో అట్లా వర్కౌట్ అవుతున్నాయి. ఇంకా డీప్ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటే మాత్రం మీరు కోర్స్ ద్వారా మన నెంబర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటది. ఆ నెంబర్‌కి ఫోన్ కూడా చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ పీక్‌లో తెలుసుకుంటేనే మంచిదనమాట మార్కెట్‌లో. ఇంకా కమింగ్ టు సెన్సెక్స్‌లోకి వస్తే సెన్సెక్స్ మనకి లెవెల్ 82,303 బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్‌గా వెళ్తదని చెప్పుకున్నాం. ఇక్కడ దాకా వెళ్ళడం అన్నది కూడా జరిగింది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇక్కడ ఒక లెవెల్ ఉందండి రేపు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సింది ఉంది. ఇక్కడ ఉంది ఓవరాల్ లెవెల్. సో టుమారో ఏమన్నా మార్కెట్‌లో కిందకు ఓపెన్ అయ్యి ఇలా సపోర్ట్ తీసుకుని ఇలా రివర్సల్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ తీసుకుంటది ఇది. ఒకవేళ కిందకే వెళ్ళిపోతుందనుకోండి, ఇది ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అయితదో ఇక్కడ ఉంది చూడండి లెవెల్ 82,402 అది బ్రేక్ అయిందనుకోండి, కంటిన్యూస్‌గా ఎక్కడ దాకా వస్తదనుకుంటున్నారు ఇది? ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు మార్కెట్‌లో ఈ లెవెల్స్ ట్యాప్ అవుతాయి చూడండి. ఈ ఏరియా బ్రేక్ అయ్యాక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎక్కడికి వస్తదంటే ఈ ఏరియా దాకా వచ్చే అవకాశం ఉంది. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది. ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్. ఓకేనా? ఇది సెన్సెక్స్ సంబంధించి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అనుకున్నట్టే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది పక్కన తీసేద్దాం ఒకసారి. ఈ ఏరియాలు కూడా ట్యాప్ అయిపోయాయి కాబట్టి ఒకసారి వీటిలన్నిటిని కూడా తీసేస్తున్నాను. సో మేజర్ లెవెల్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. సో మార్కెట్ టుమారో ఓపెనింగ్ బట్టి ఈ మిడ్‌లోనే ఓపెన్ అయితే ఈ 2 లెవెల్స్ నేను ఈ మధ్య భాగంలో ట్రేడింగ్ చేయను. ఈ మధ్య కాలంలో బ్యాంక్ నిఫ్టీ అన్నది బాగా రియాక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఏరియాలో ట్రేడింగ్ చేయకండి.
మనకి 56,784 ఉంది కదా, అది బ్రేక్ అయితే 57,161 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా కింద లెవెల్ చూసుకుంటే 56,524 ఉంది కదా, అది బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 56,320, అది కూడా బ్రేక్ అయితే మనకి 56,068 ఉంది కదా, ఈ లెవెల్ దాకా కూడా మార్కెట్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది. మేజర్ లెవెల్ కింద చూడొచ్చు, దీన్ని మేజర్ లెవెల్ కింద చూడొచ్చు, మంచిగా రియాక్ట్ అవుతుంది ఇది బ్రేక్ అయిన తర్వాత. ఓకేనా, ఇది మనకు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత కమింగ్ టు ఫిన్ నిఫ్టీ, రేపు మంచి ఏరియా బ్రేక్ ఉంది, పైకి బ్రేక్ అయితే మాత్రం జాక్పాట్ తగిలినట్టే మనకి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 సార్లు ట్యాప్ అయింది ఈ ఏరియాని, 1 2 3 4 ఫోర్త్ టైం ట్యాప్ అయింది. 26,926 ఇది బ్రేక్ అయింది అనుకోండి, కంటిన్యూగా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళే అవకాశం ఉంది. లేదా 26,851 బ్రేక్ అయితే మార్కెట్ ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, అక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇంకా ఆపద నాకు తెలిసి ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ లెవెల్ ఇది బ్రేక్ అవ్వాలి, దాని తర్వాత ఇది బ్రేక్ అవ్వాలి, కంటిన్యూస్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్కెట్ వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. ఇది మనకు మార్కెట్లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంక ఇండియన్ విక్స్ చూసుకుంటే చాలా డేస్ తర్వాత ఇంత ఎక్కువ రైజ్ అయింది, ఆల్మోస్ట్ 8.96% రైజ్ అయింది. అంటే ఈ నిఫ్టీ విక్స్ అన్నవి రైజ్ అయ్యి అనుకోండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా మంచిగా మూవ్మెంట్ ఇస్తుందని చెప్పేసి ఆప్షన్స్తో సహా అర్థం అనమాట. ఓకేనా, ఇది మనకు మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. టుమారో లైవ్లో మీట్ అవుదాం. అందరికి కూడా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎవరన్నా నాకు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది, దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.